హాయ్ ఫ్రెండ్స్, ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం ఎవరు కోట్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ వారం దివ్య ఎలిమినేట్ అయిపోద్దేమో అనుకుంటున్నాను. ఎందుకంటే తనుజ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసింది. ఏంటంటే బ్యాక్ పిచ్చింగ్ చేసిందని వెళ్ళిపోతుంది అనేసి అనట్లేదు, అంత నెగిటివ్గా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటున్నాను. ఎందుకంటే తనుజ ఒపీనియన్ తనుజ చెప్పింది. అలాగే దివ్య ఒపీనియన్ దివ్యకు ఉంది. అలాగే ఏంటంటే దివ్య ఏమనుకుంటుందంటే తన కోపం, దట్ ఫ్రస్ట్రేషన్ అంతా వేస్ట్ అయిపోయిందని 4 మెంబర్స్ నామినేషన్ చేశారు. రీతుకి 4 మెంబర్స్ నామినేషన్ చేశారు. ఈజీగా సేవ్ చేసింది. నేను నామినేట్ చేశాను, నన్ను సిల్లీ రీజన్తో నామినేట్ చేసింది. నా నామినేషన్ వేస్ట్ అయిపోయింది. నా కోపం అంతా ఇసురు కొట్టింది కదా ఆ పాట్ని, అదంతా నా వేస్ట్ అయిపోయిందని బాధపడిపోతుందన్నమాట దివ్య. అలాగే రీతుకి హెల్ప్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏది రాలేదు తనుజకి, ఇప్పుడు వచ్చింది. అలాగనే కాదు కానీ ఇప్పటికైనా డెమోను ఇలా నామినేట్ చేశాడు కదా, ఇప్పటికైనా నీ గేమ్ నువ్వు ఆడు అని ఇండైరెక్ట్గా చెప్పింది. ఒకళ్ళ కోసం తన గురించి నువ్వు గేమ్ ఆడుతున్నావు కదా, నిన్ను నామినేషన్లో పెట్టాడు, అందుకనే నీ గేమ్ నువ్వు ఆడు రీతు అని ఒక అవకాశం ఇచ్చింది. ఇండైరెక్ట్గా చెప్పి ఒక అవకాశం ఇచ్చింది. అలా అని దివ్య అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అలాగే దివ్య వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. ఈ థర్డ్ ప్రోమోలో చూశారు కదా, దివ్య వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు, చాలా క్లోజ్గా మాట్లాడారు. అలాగే చాలా కామెడీ కూడా చేశారు. వాళ్ళ అయితే అవ్వచ్చు, కొంచెం హైప్ అవ్వచ్చు దివ్య, కొంచెం రేటింగ్ పెరగచ్చేమో. అలాగే సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చారు. అలాగే తనుజ గురించి నెగిటివ్గా మాట్లాడారు. తనుజతో కొంచెం క్లోజ్గా ఉండకు, దూరంగా ఉండన్నారు. అలాగే అక్కడ ఏముందని దూరంగా ఉండడానికి, తను ఏమన్నా ఈయన ఏముందంటే ఈయన హైప్లో ఉన్నారు, హైప్గా ఉన్న వాళ్ళతోనే తనుజ క్లోజ్గా ఉంటుంది అనేసి అన్నారు ఆవిడ. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఈయన ఎక్కడ తగ్గిపోతారేమో, ఈయన హైప్లో ఉన్నారు కదా, ఈయన ఓట్స్ ఆవిడకి వచ్చేస్తాయని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ అన్నారు.